హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఒక శుభవార్త అండి. సో ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలి. ప్రిన్సిపల్ సెక్రటరీకి అసోసియేషన్ అయితే విన్నతి పెట్టుకున్నారండి. సో ఏపీలో మాదిరిగానే రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్ధతి ద్వారా వేతనాలు చెల్లించాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసిందండి. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు, ఉపాధ్యాయుడు సిరివేలు స్వామి గారు అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారండి వీరు. సో 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 350 మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయగా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు వాటిలో నుంచి 194, ఆంధ్రప్రదేశ్కు 163 స్కూల్స్ను అయితే కేటాయించారండి. ఏపీలో పనిచేస్తున్న మోడల్ స్కూల్స్ టీచర్ను ఇటీవలే పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసింది. 010 పద్ధతి ద్వారా వేతనాలు చెల్లించాలని అయితే జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కూడా ఏపీలో మాదిరిగానే ఇదే మాదిరిగా వేతనాలు చెల్లించాలని అయితే అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారండి. మరి చూడాలి ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను. ఇదండి ఇప్పటివరకు ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్.